భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను సాక్షాత్తు పార్లమెంటు ఉభయ సభలో అవమానపరిచిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుమ్మం శివకుమార్ రెడ్డి, జిల్లా డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో అంబేద్కర్ సన్మాన్ మార్చ్ నిర్వహిస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జిల్లా కలెక్టర్ చాంబర్నకు ప్రతినిధి బృందం, జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గందే అనసూయ చంద్రకాంత్, వైస్ చైర్మన్ హరి నాయర్ భట్టడ్, మార్కెట్ చైర్మన్ సదాశివరెడ్డి, వైస్ చైర్మన్ కొనంగరి హనుమంత్, మాజీ మార్కెట్ చైర్మన్ బండి వేణుగోపాల్, ధన్వాడ మండల అధ్యక్షుడు నరహరి, మరికల్ మండల అధ్యక్షులు బెలుగుంది వీరన్న, కాంగ్రెస్ నాయకులు కృష్ణ కలిసి మెమోరాండం అందజేశారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అంబేద్కర్ అవమానించిన హోంశాఖ మంత్రి గారు, అంబేద్కర్ అవమానించిన హోంశాఖ మంత్రి గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు భారతదేశంలో మన పార్లమెంట్లో జరుగుతున్నటువంటి సంఘటనల అందరు చూసే ఉంటారు. ఆ సంఘటనలకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఎందుకంటే హోంశాఖ మంత్రి గారు రాజ్యసభలో మన కాన్స్టిట్యూషన్ రాసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భారతరత్న గారు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతో అవమానకరంగా ఉన్నాయి. ఆయన ఒక్కరినే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని అవమానించినట్టుగా ఉన్నాయి. అది దానికి నిరసనగా ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం ఏఐసిసి ఆధ్వర్యంలో, మన పిసి ఆధ్వర్యంలో చేపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఒక రాజ్యాంగకర్త, ఒక భారత రత్న, ఒక బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతి అయిన బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఇంత అవమానకరంగా మాట్లాడడము భారతదేశంలో ఉన్న పరిస్థితులను ప్రతి ఒక్కరికి భూతత్వంలో చూపెడుతుంది. మేము 10 ఏళ్ళైంది మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చిన అహంకార భాషను అమిత్ షా గారు పార్లమెంట్లో వాడుతున్నారు. అయ్యా అమిత్ షా గారు, బిఆర్ అంబేద్కర్ గారు లేకుంటే మీరు పార్లమెంట్ కాదు, వార్డు మెంబర్ కూడా గెలవలేరు. ఆయన రాష్ట్ర రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు, మనమందరం ఈరోజు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాము. ఒక పదవిని ఆశించి పదవిలో ఉంటున్నాం. అది మర్చిపోయి రాజ్యసభలో అందరు చూస్తుండగానే ఆయనను అవమానించిన వ్యక్తి అమిత్ షా గారు. కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకించి ఆయనని ఎంబడే ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే కాకుండా తప్పు తెలుసుకొని ఇప్పటికైనా వచ్చి ప్రజల ముందు ఆయన క్షమాపణ చెప్పాలి. నేను బిఆర్ అంబేద్కర్ అవమానించడానికి క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ రెండు కానీ జరగకపోతే కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం. భారతదేశానికి స్వతంత్రం తెచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సేవలని మర్చిపోతూ బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు అనివార్యం. మరి అలాంటి మహనీయుడు చరిత్రలో ఈ రోజు ఈ భూమి మీద కనీసం 3 పూటలు తిండి తిని కూడు గూడు గుడ్డ అనే నిర్మాణాలు ఏర్పరచుకొని భారతదేశంలో బతుకుతున్నాం. బ్రిటిష్ వాళ్ళని తోలించా అని చెప్పి మరి ఆ రోజు డాక్టర్ భీమ్రావ్ గారు అంబేద్కర్ గారి పుణ్యమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఈ రోజు నీవు కేంద్ర హోంశాఖ మంత్రిగా నియమితులు కాబడ్డావంటే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ పుణ్యం అని చెప్పి అది మర్చిపోవద్దని చెప్పి అమిత్ షా గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అమిత్ షా గారు, గతం గుర్తుపెట్టుకో. మరియు నీకు రిజర్వేషన్ల ప్రకారంగా ఈ దేశంలో మరి పదవులు అప్పచెప్తున్నారు అంటే అది డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి పుణ్యమే. మరియు ఇంకొకసారి నీవు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి గురించి గానా వ్యతిరేకమైన మాటలు కానీ అంబేద్కర్ గారిని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నట్లయితే భారతదేశం మొత్తం బీజేపీ కార్యకర్తలని కానివ్వండి, బీజేపీ నాయకులను కానివ్వండి, బీజేపీ వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొడతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరియు అమిత్ షా గారు
వెంటనే బహిరంగంగా యావత్ భారతదేశ బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇంకా మా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి మరియు ఈ రాష్ట్ర ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ देश की रक्षा कौन करेगा हम करेंगे